తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టీజీఎస్డబ్ల్యూ ఆర్జేసీ సెట్ 2026 సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. ఈ నోటిఫికేషన్ ఎవరు ఎలిజిబుల్ అవుతారు అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఆర్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతాయి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి ప్రతిదీ డీటెయిల్గా మనం ఈ వీడియో లోపల క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. సో మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు మీరు మన ఛానల్కి కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్గా రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి చాలా వీడియోస్ వేసుకున్నాం. ఫర్దర్గా కూడా సోషల్ వెల్ఫేర్కి సంబంధించి అండ్ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఏ అప్డేట్స్ వచ్చినా మనం వీడియోస్ చేసుకుందాం. కాబట్టి పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఈ వీడియో ఎట్లుంది అని చెప్పి కామెంట్ చేస్తే సో నాకు కొంచెం ఏంటంటే మోటివేషన్ లాగా ఉంటుంది. అండ్ ఫర్దర్ కూడా మంచి వీడియోస్ అయితే ఇట్లానే చేసుకుంటూ ఉంటాం. టైం టు టైం అప్డేట్స్ కూడా ఇద్దాం మనం, ఓకేనా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ నోటిఫికేషన్, మీరు ఒకవేళ 10th క్లాస్, ఓకేనా, సో ఎస్ఎస్సి బోర్డు నుండి కానీ, ఓకేనా, సిబిఎస్ఈ బోర్డు నుండి కానీ, లేకపోతే ఐసిఎస్సి బోర్డు నుండి కానీ మీ 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేది మీరు కంప్లీట్ చేసుకున్నట్టయితే ఈ ఇయర్ 2026 లోపల మీరు 10th క్లాస్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నారు అంటే మీరు ఈ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడం వల్ల మనకు ఏం బెనిఫిట్ ఉంటుంది మరి అని అంటే, మీరు సిఓఈ కాలేజ్లకి ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాసి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నాన్ సిఓఈ జూనియర్ కాలేజీలలో కావచ్చు, సిఓఈ జూనియర్ కాలేజీలలో కావచ్చు, సైనిక్ కాలేజీలలో కావచ్చు, వొకేషనల్ కాలేజీలలో కావచ్చు, మనమైతే అడ్మిషన్ తీసుకోవడానికి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది నీకు మస్తు హెల్ప్ అవుతుంది, ఓకేనా. సో నువ్వు 10th క్లాస్ అనేది ఎస్ఎస్సి బోర్డు నుండి అయినా, సిబిఎస్ఈ బోర్డు నుండి అయినా, ఐసిఎస్ఈ బోర్డు నుండి అయినా సో కంప్లీట్ అవుతుంది 2026లో అంటే నువ్వు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతావు, ఓకేనా. సో ఒకటే ఒక ఆన్లైన్ అప్లికేషన్ త్రూ నువ్వు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ లోపల ఉన్న రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలకు అడ్మిషన్ తీసుకోవచ్చు. అది సిఓఈ అయినా కావచ్చు, నాన్ సిఓఈ అయినా కావచ్చు, సైనిక్ అయినా కావచ్చు, వొకేషనల్ అయినా కావచ్చు అన్నట్టు. సో ఏ ఇన్స్టిట్యూషన్ అయినా కూడా, ఓకేనా. సో మీరు సిఓఈ అంటే మీ మార్కులను బేస్ చేసుకొని మీరు సిఓఈ అంటే సిఓఈలకి వెళ్ళొచ్చు, నాన్ సిఓఈ అంటే నాన్ సిఓఈలో వెళ్ళొచ్చు, సైనిక్లకు వెళ్ళొచ్చు, వొకేషనల్లకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు విత్ దిస్ టీజీఎస్డబ్ల్యూఆర్జేసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్కి సంబంధించి ఇది ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నట్టు. దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి మరి అని అంటే, మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది 6th ఏప్రిల్ 2026 నుండి స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది అన్నట్టు. 6th ఏప్రిల్ 2026 నుండి మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. మరి మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఎప్పటిదాకా టైం ఉన్నది మరి అని అంటే 25th ఏప్రిల్ 2026 దాకా మనకు టైం అయితే ఉంది. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేది రేపటి నుండి స్టార్ట్ అవుతాయి. నేను ఈ వీడియోని 5th ఏప్రిల్ రోజు రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు, ఓకేనా. సో వెబ్సైట్ అనేది ఇంకా నేను మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి, సో మనకు వెబ్సైట్ అనేది ఇంకా కంప్లీట్గా అవైలబుల్ లేదన్నట్టు. మనకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది, ప్రాస్పెక్ట్స్ అనేది ఇంకా డీటెయిల్గా రిలీజ్ కాలేదు, ఓకేనా. సో వెబ్సైట్ మాత్రమే అవైలబుల్ ఉంది. అండ్ ఈ వెబ్సైట్ కూడా చాలా ఎఫర్ట్ పెట్టడం తర్వాత దొరికింది అన్నట్టు నాకు, ఓకేనా. సో నేను డీటెయిల్గా మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి కావచ్చు, ఫర్దర్గా ప్రతిదీ అప్డేట్స్ నేను ఇస్తూ ఉంటాను. జస్ట్ మీరు చేసుకోవాల్సింది ఒకటే సబ్స్క్రైబ్ చేసుకోరి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయరి, ప్రతి వీడియోని లైక్ చేయరి, ప్రతి వీడియో కింద వీడియో ఎట్లుంది అని చెప్పి కామెంట్ చేయరి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయరి. ఫర్దర్ నెక్స్ట్ వీడియోస్ లోపల మనం క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. సో మీరు ఎంత మంచి సపోర్ట్ ఇస్తే నేను అంత మంచి వీడియోస్ అనేది మీకు ఫర్దర్గా చేస్తూ ఉంటాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను డిస్కస్ చేస్తా. ఇది ఉంటుంది బ్రో, ఇట్లా ఉంటుంది బ్రో అని చెప్పి మనం క్లియర్ కట్గా మాట్లాడుకొని సార్ట్ అవుట్ చేసుకుందాం, ఓకేనా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేది 6th ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతాయి, అంటే రేపటి నుండి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి 25 ఏప్రిల్ దాకా టైం అవుతుంది. సో ఆల్మోస్ట్ ఒక మనకు 20 రోజుల టైం ఇచ్చారు అనుకుందాం, ఓకేనా. సో ఎంత అనుకున్నా తక్కువ ఒక 20 రోజుల టైం అయితే ఉంది ఆన్లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి. నువ్వు సిఓఈ, నాన్ సిఓఈ, సైనిక్, వొకేషనల్ కాలేజెస్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటే మాత్రం అండర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, సోషల్ వెల్ఫేర్ కింద ఉన్న సిఓఈ, నాన్ సిఓఈ, సైనిక్, వొకేషనల్లో జాయిన్ అయితే మాత్రం, సో జాయిన్ అయిదాం అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయాలి, ఓకేనా. మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అనే విషయానికి వస్తే
13th మే 2026 రోజు 13th మే 2026 రోజు టీజీఎస్డబ్ల్యూ ఆర్జేసీ సెట్ అనేది ఉంటుంది. ఓకేనా. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ సంబంధించి 13th మే రోజు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఈ ఎగ్జామ్ అనేది 13th మే రోజు ఉంటుంది. మంచిగా ప్రిపేర్ కారీ. అండ్ మీరు ఒకవేళ 10th క్లాస్ కంప్లీట్ అవుతుంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోపల జాయిన్ అవుదాం అనుకుంటున్నా, సోషల్ వెల్ఫేర్లో నాకు సీట్ కావాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఆన్లైన్ అప్లికేషన్ని 6th ఏప్రిల్ నుండి స్టార్ట్ అయిపోతుంది. అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పి కూడా స్టెప్ బై స్టెప్ వీడియో నేను ఫర్దర్గా డీటెయిల్గా చేస్తాను. ఓకేనా. సో ఒకసారి పోర్టల్ అనేది లైవ్ అవ్వడంతో మనం మాట్లాడుకుందాం. సో ఎట్లా ఉంటుందని చెప్పి ప్రతిదీ క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఇది ఇన్ఫర్మేషన్. అండ్ ఫర్దర్గా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అండ్ వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం. కాబట్టి పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయరు. అండ్ డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.